రోజుల పేరుతోనో ఎన్నికల కోడ్తోనో మీరు దాన్ని తప్పించే ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని తప్పిస్తారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఇక కావాలంటే హామీ లేనంటే కదా, అంటే హామీలు మేము నెరవేర్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. వాళ్ళ ప్రపంచంలోనే ఏ సర్వే సంస్థలన్నా ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వస్తుందని చెప్పి ఎక్కడ ఏ చిన్న సంస్థలన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్వే సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రాదని చెప్పి క్లారిటీకి చెప్పేసారు. 350కి పైగా భారతీయ జనతా పార్టీకి సొంతంగా స్థానాలు వస్తున్నాయి. ఎన్డీఏ కాదు, 350 స్థానాలు పైగా ఓన్లీ బీజేపీ ఎంపీ స్థానాలు గెలవబోతుందని చెప్పి సర్వే సంస్థలు చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్ట్రాటజిస్టులు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలని క్లారిటీగా చెప్పారు. చెప్పినప్పుడు వీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇక అమలు చేయమని చెప్పి చెప్పకనే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? మేము చెప్పలే, కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా. 17 సీట్లు తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తుంది. ఎంఏం పార్టీ కూడా వాళ్ళు గెలుస్తారు. ఎంఏం పార్టీ గెలిచింది కదా, ఈసారి ఎంఏం పార్టీ కూడా బీజేపీ గెలుస్తుంది గ్యారెంటీ. ఇలా 17కు 17 కాంగ్రెస్ పార్టీ గెలుస్తారా? ఇవి ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ అంతా కూడా మోడీ 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 అని చెప్పి మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో మొత్తం దేశం యావత్తు మారుమవుతున్నది. మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి, మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి కేంద్రంలో ఎట్టి మాత్రం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న విషయం జగమెరిగిన సత్యం. కాబట్టి దాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది, మేము 6 గ్యారెంటీలు అమలు చేయలేము అని చెప్పి చేతులు ఎత్తేసింది. కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి. ఎవరిచ్చారు? ఎవరు అడిగినా? కాంగ్రెస్ పార్టీకే ఇక్కడ తెలంగాణ అడిగిరా? ఇప్పుడు వాళ్ళే టెన్షన్ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు కూర్చుతారో ప్రభుత్వం భయపడుతున్నారు. వీళ్ళు బీఆర్ఎస్ లో ముంచుకోవాలని వీళ్ళు చూస్తారు, కాంగ్రెస్ లో ముంచుకోవాలని చెప్పి ఆయన చూస్తాడు. వాళ్ళే చాలా బిజీ ఉన్నారు. 6 గ్యారెంటీల గురించి ఆలోచిస్తారు కాంగ్రెస్ పార్టీ. ఈ 5 సంవత్సరాలు మా ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుందని ఆలోచిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ టెన్షన్ వాళ్ళది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రోజ్గార్ మేళాతోనే సంవత్సరంలో కూడా 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు తూచా తప్పకుండా నిజాతిగా ఎక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడకుండా ఎక్కడ అవినీతి ఆరోపణలు లేకుండా రోజ్గార్ మేళా పేరుతోని ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. దాన్ని గుర్తుంచుకోవాలి. రోజ్గార్ మేళా పెట్టింది మేము, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది మేము, ఎక్కడ ఆరోపణలు లేకుండా నిజాయితీ నిబద్ధతతో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి మోడీ గారి మీద గ్యారెంటీ, మోడీ గారు ఇచ్చినటువంటి మోడీ గారి మీద గ్యారెంటీ నమ్మి ప్రజలు నమ్ముతారు. కాబట్టి వాళ్ళు తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. 370 ఆర్టికల్ రద్దు చేసినాం, మోడీ గారు గ్యారెంటీ ఇచ్చారు. త్రిపుల్ తలాక్ రద్దు చేసినాం. అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిర నిర్మాణాన్ని ప్రారంభించినాం. సిఏఏ దాని గురించి ఆలోచించడం. ఇవాళ ప్రతి విషయంలో కూడా ఇవాళ పేద ప్రజలకు చిట్ట చివరి నుండి పేద ప్రజలకు కూడా సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి కూడా దాని సక్సెస్ అయినది ఇవాళ. కాబట్టి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మేనిఫెస్టోను తయారు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఫిబ్రవరి 1 రోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తాం. డిఎస్పీలు అవుతారు, డిప్యూటీ కలెక్టర్లు అవుతారు, ఫీల్డ్ అయ్యారు, రకరకాలుగా 24 డిపార్ట్మెంట్ సంబంధించి ఆఫీసర్లు అయ్యే అవకాశాలు